ఇప్పుడు జరుగుతున్న కల్తీ లడ్డు ఏదైతే లడ్డు స్కామ్ కల్తీ నెయ్యి వీటి గురించి ఏం చెప్తారు అసలు మీకు ఇప్పటి వరకు నా అంచనా ప్రకారం? వాస్తవంగా లడ్డు కల్తీ కాదు, అసలు నెయ్యే వాడలేదు అందులో. ఇప్పుడు సిట్ ఇచ్చిన రిపోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందంటే అది లడ్డు కాదు, నెయ్యే కాదు, అందులో పామాయిల్తో కొన్ని కెమికల్స్ మిక్స్ చేసి తయారు చేసి అదే నెయ్యే ఫ్లేవర్ వచ్చేలా తయారు చేసి వాడినటువంటి ఒక కెమికల్స్. అందులో యాసిడ్స్ కూడా కొన్ని వాడడం, అంటే నెయ్యి ఫ్లేవర్ రావడానికి యాసిడ్స్ కూడా వాడారు అని చెప్పి అంటున్నారు. నిజంగా వాళ్ళు లాభాపేక్ష కోసం 250 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది మహా మేధావులు ఏమంటున్నారంటే ఈ లడ్డూ తిన్నటువంటి వ్యక్తులు చాలా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇందులో హిందూ మతాన్ని దెబ్బకొట్టేటటువంటి ఫ్లేవర్ కూడా కనిపిస్తుంది, ఏదైనా ఉగ్రవాద శక్తులు కానీ ఎంటర్ అయ్యాయా అని చెప్పి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది కాకుండా కొంతమంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించి ఈ లడ్డూ తిన్న వ్యక్తుల ఆరోగ్యం పాడైపోతే, ఈ హిందువులందరూ ఆరోగ్యం పాడైపోయిన తర్వాత మెడికల్ మాఫియా బలపడాలనే ఆలోచనతో మెడికల్ మాఫియా ఎంటర్ అయిందా అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా లడ్డు పూర్తిగా విషపూరితమైనటువంటి పదార్థంతో తయారు చేశారు కాబట్టి ఈ ఆరోగ్యాలు ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. అది ఏమైనా టెర్రరిస్ట్ అవ్వచ్చు, ఇటు మెడికల్ మాఫియా అవ్వచ్చు, లేకపోతే దోపిడీదారులు. అంటే 100 రూపాయలు ఫామ్ ఆయిల్ అయితే 320 రూపాయలు అమ్ముకున్నారు, కొన్నారు దాన్ని. ఈ రకంగా కూడా 250 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. ఏదేమైనా జరిగింది అన్యాయం, చేసింది దుర్మార్గం. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకున్నటువంటి ఈ చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. ప్రజా ఆరోగ్యాన్ని ముఖ్యంగా కాపాడాలి. ఎందుకంటే ఎక్కువగా దైవభక్తులు ఉన్నవాళ్ళు మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. వారి లడ్డుని తీసుకున్నందువల్ల ఏదైనా అనారోగ్యం వస్తే వారి కుటుంబాలే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ లడ్డు దుర్మార్గం ఎవడైతే చేశాడో వాడిని ఖచ్చితంగా పట్టుకొచ్చి తగిన బుద్ధి చెప్పే విధంగా వారిని జైల్లో వేసి ఇలాంటి పనులు, ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా, హిందువుల ఆరోగ్యం దెబ్బతినకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం గత చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. వైసీపీ ఉన్న హయాంలోని లడ్డు కల్తీని వ్యవహారం బయటకు వచ్చింది. అప్పుడు చిన్నజీఆర్ స్వామి కూడా లడ్డు స్కామ్ వెనకాల ఎవరున్నారు అందరూ పట్టుకోవాలన్నారు. ఆ తర్వాత జగన్ ఆస్తం ఉందని తెలిసాక జగన్ కి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు చిన్నజీఆర్ స్వామి. అండ్ గతంలో కూడా సమ్మక్క సారక వన దేవతలు కాదు అంటూ కూడా మాట్లాడారు. ఎంత ఏమైనా అనిపిస్తుంది రాజకీయ పరంగా వచ్చింది చిన్నజీఆర్ స్వామి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే నమ్మకం అండి. ఇప్పుడు కొండదొరలు, కోయదొరలు, అలాగా గిరిపుత్రుల నమ్మకం అది. వాళ్ళ నమ్మకాన్ని వద్దు అనడానికి నువ్వెవడు? నాకు అర్థం కాదు. నీ నమ్మకం నువ్వు ఉన్నావు, నువ్వు చేసే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. తప్పనిసరిగా ఒకరి నమ్మకాన్ని దెబ్బకొట్టే విధంగా ఎవరూ మాట్లాడకూడదు, ఒకరి నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ఎవరూ మాట్లాడకూడదు. అది మన సాంప్రదాయం, అది మన సంస్కారం, అది నేర్చుకోవాలి ఫస్ట్ ఎవరైనా కానీ. మనం హిందువు అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా మనం అందరూ బాగుండాలి, అందరం కలిసి ఉండాలి, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి దేవుణ్ణి వాళ్ళు గౌరవించుకోవాలనే ఆచారం ఒకటి మనకుంది కదా. హిందూ మతంలోనే మళ్ళీ చిన్నజీఆర్ స్వామి ఒక మాట అన్నాడు, పెద్ద జీఆర్ స్వామి ఒక మాట అన్నాడు. ఇలాంటి చిల్లర పనులు చేయకూడదు. ఇప్పుడు మనం ఒక జాతర జరుపుకుంటున్నాం, ఒక అద్భుతమైన జాతర, అది కొండదొరల జాతర. అది ఎప్పటి నుంచో తరతరాలుగా జరుగుతూ వస్తున్నటువంటి జాతర. ఆ జాతరను కూడా ఏదో మాట్లాడాలని, తక్కువ చేసి మాట్లాడాలని అనడం కూడా ఆయన అలా మాట్లాడకూడదు. అంత పెద్దవాడు, అందరికీ సంస్కారం నేర్పేటటువంటి వ్యక్తిగా మనం భావిస్తాం, పూజిస్తాం. ఆ చిన్నజీఆర్ స్వామి కూడా అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మన నమ్మకం అది. మనం మన ఖాళీ సమయంలో మన దైవాన్ని మనం మొక్కుకుంటాం, మనం ప్రార్థించుకుంటాం. అలాగే ఒక సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో పండగ చేసుకుంటాం. అది మన సంస్కారం, మన 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 నమ్మకం. అది మన నమ్మకాన్ని కాదనడానికి ఎవరికి అధికారం లేదండి. మన నమ్మకాన్ని ఇంకా నీకు ఇష్టం లేకపోతే నువ్వు నమ్మకు, అంతే తప్ప వద్దని చెప్పకూడదు. నీ ఇలాంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు కానీ, ఒక సెలబ్రిటీ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ దైవ నమ్మకాలను దెబ్బకొట్టే విధంగా మాట్లాడకూడదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల లడ్డూ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో కోట్ల మంది స్వీకరించేటటువంటి పదార్థం అది. అది కలుషితమైపోతే, అది అనారోగ్యం పాలైపోతే కిందున్నటువంటి సామాన్య వర్గాల ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనారోగ్యం పాలైతే డబ్బులు కూడా పెట్టుకునే స్థాయి ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రభుత్వాలు దీనిపైన చర్య తీసుకుని
ఖచ్చితంగా ఇలాంటి తప్పు మరొకసారి జరగకుండా చూసుకోవాలా. ఎవరేమనుకున్నా నేరం చేసినోడిని మాత్రం భగవంతుడు వదిలిపెట్టేది లేదు. భగవంతుడు అంటే నమ్మకం. ఇంతమంది భక్తుల నమ్మకాన్ని ఎవడైతే దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేశాడో వాడు సర్వనాశనం అయిపోవడం ఖాయం. ఖచ్చితంగా దెబ్బ కొట్టినటువంటి వ్యక్తులు పుట్టగతులు లేకుండా పోతారు. ఇది రాసి పెట్టుకోండి. నేను గత చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను. దైవత్వం మీద చాలా కూలంకుషంగా ఆలోచించాను. ఒక్కసారి ఎవరి నమ్మకాన్నైనా మనం దెబ్బ కొడితే భగవంతుడు దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే భక్తులు ఉన్నారో వారి నమ్మకం అనేటటువంటి భగవంతుడు అంటే నమ్మకమే దెబ్బ కొడుతుంది మనల్ని. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడే ఆ దెబ్బ తగులుతుంది. ఎవరైతే తిరుమల లడ్డు విషయంలో తప్పు చేశారో, ఎవరైతే నేరం చేశారో, ఎవరైతే అన్యాయం చేయాలని చూశారో వాళ్ళు సర్వనాశనం అయిపోవడం ఖాయం ఖాయం ఖాయం. చిన్నజీఆర్ స్వామి గురించి ఏం చెప్తారు? అసలు ఈయన చేసే మాటలు ఇటు సమ్మక్క సారక కావచ్చు, వారి దేవతలు కించపరిచాడు. అదేవిధంగా కల్తీ లడ్డు విషయం ఏదైతే ఉందో జగన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇటు జగద్గురు ఆశంకరాచార్యుల గురించి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు చిన్నజీఆర్ స్వామి గురించి? ముఖ్యంగా చిన్నజీఆర్ స్వామి గారికి నా హృదయపూర్వక అభివందనాలు. మీరు స్వామి రూపంలో ఉన్నారు, మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రజలు గౌరవిస్తున్నారు. కానీ మీరు ఒక సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడితే బాగుంటుంది. హిందూ ధర్మానికి, హిందూయిజానికి కొద్దిగా మీరు ఈ మధ్యలో మీరు వాడుతున్న భాష ఏమాత్రం కూడా ప్రజలకు ఇంపుగా లేదు. చిన్నజీఆర్ స్వామి గారు, మళ్ళీ మీరు మా సమ్మక్క సారక అమ్మవాళ్ళను కించపరచడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మీరు ముచ్చింతల్లో మీరు ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నారు, కొన్ని దేవాలయాలకు నిర్మించారు. మళ్ళీ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నప్పుడు కేసీఆర్ మీకు చాలా సహాయ సహకారాలు అందించిండు. బట్ ఏదో ఒక విషయంలో మీకు తనకి కొద్దిగా మధ్య గ్యాప్ ఏర్పడ్డది. అప్పుడు మీరు నరేంద్ర మోడీ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మీరు హిందీలో కూడా నేను కూడా భారతదేశంలో ఉన్నా, నాకు కూడా వాక్చాతుర్యం ఉందని హిందీలో మాట్లాడడం జరిగింది. ఏదేమైనా సరే మిమ్మల్ని అయితే హిందూ సమాజం గౌరవిస్తుంది. బట్ ఈజ్ అ బిట్ ఆఫ్ ది పాయిజన్. కానీ అన్న పదమే ఎన్నో అనార్థాలకు దారి తీస్తుంది. ఇప్పటికైనా నేను చాలా చిన్నవాడిని, మీ పాదసేవకుడిని. నేను ఒకటి చిన్న మాట మీకు తెలియజేస్తున్నాను. మీరు మాత్రం హిందూ ధర్మానికి, హిందూ సమాజానికి వ్యతిరేకంగా లేదా హిందూ దేవతలను, మా గ్రామ దేవతలను, తెలంగాణ హిందూ సమాజంలో ప్రతి గ్రామంలో గ్రామ దేవత ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరంలో కూడా గోల్కొండలో కూడా జగదాంబిక అమ్మవారు ఉన్నారు. చార్మార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు. నిజాం నవాబులు కూడా అమ్మవారికి శిరస్సు వంచిర్రు. అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారే వాళ్ళు ఇచ్చినారు. సో మీరు ఒకటి గమనించాలా, మన సంస్కృతి, మన నాగరికత, మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశం, మన భారతమాత, వీటిని మీరు పరిగణలో తీసుకొని మాట్లాడండి. మీరు ధనికులే, మీరు కూడా కొన్ని సందర్భాల్లో మీ స్వప్రయోజనాల కోసం మీరు ఏం చేసినారో మాకు తెలుసు. సో ఏదైనా సరే ఇప్పుడు హిందూ సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. మీరు గౌరవప్రదంగా ఉంటే మేమందరం కూడా చాలా మిమ్మల్ని గౌరవించుకోవటం. బట్ ఏదైనా సరే మీరు ఆ విధంగా ఫ్యూచర్లో మాట్లాడకండి. ఇప్పుడు లడ్డు విషయానికి వస్తే మళ్ళీ అది వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యి కలిపినారు అని దానికోసం కూడా చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రతిరోజు అదే న్యూస్ ఉంది. అది ఏమైనా సరే దానికోసం పూర్తిగా ఏమంటారన్నా అది టెస్టింగ్ చేస్తారు కదా, అలాంటి చేసి అది ఉంటే దానికి ఎవరైతే బాధితులో వాళ్ళని కఠినంగా శిక్షించండి. ఆ లడ్డూని పులి స్టాప్ చేసేయాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడైతే అక్కడ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది, బీజేపీ జనసేన ఉంది కాబట్టి వారి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఏదేమైనా సరే ఊరికి ఆ లడ్డూని తీసుకొచ్చి రాజకీయం చేయకండి. ఆ లడ్డు విషయంలో ఎవరైతే నిజంగా అక్కడ తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి. సో దాన్ని అక్కడికే ఆల్రెడీ నేను కోరుకుంటున్నాను. ఎవరాయన అట్టాటి మహానుభావుడు 2 రాష్ట్రాల ప్రజలకు యావత్ ప్రపంచానికి ఆయన గురువు అని తలుతున్నారు కదా. ఆయన స్వామివారు ఆయన చెప్పిన మాట ఏదవా కానీ అందరు వింటున్నారు కదా. అట్టాడి స్వామి వనదేవతల దేవతలు కాదు. వీళ్ళని ఎందుకు అట్టగొలుతున్నారు? మహాకుంభమేళం జరుపుతున్నా అని మాట్లాడితే అసలు ఎటుపోతుంది? ఇందుకు కదా మన బ్రహ్మంగారు ఆనాడే చెప్పింది.
ఇట్లాంటి వాళ్ళు కూడా ఇట్ట అధర్మం మాట్లాడితే ఇంకా సామాన్యులు ఏమి నేర్చుకుంటారా? ఆయనకు తెలవని ఏదాలు ఏముండయి, ఆయనకు తెలవని పురాణాలు ఏమున్నాయి చెప్పు. చిన్నజీఆర్ స్వామి ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఎన్నో శక్తిపీఠాలు పెట్టిండు, ఇవన్నీ కూడా ఆయన పెట్టలేదంట కూడా చెప్తా ఉన్నారు. మరి ఎవరు పెట్టలేదంట? జగద్గురు ఆదిశంకరాచార్యులు పెట్టలేదంట, ఈయన పెట్టిండట పోయి వేరే వాళ్ళు పెట్టిరని చెప్తా ఉన్నాడు. చిన్నజీఆర్ స్వామి ఇట్లా ఎందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడుతుండ ఆయన? అంత పేరు తెచ్చుకున్న చిన్న స్వామి వారు, ఆయన పేరు చిన్నజీయ. నాకు అనరాట్లేదు కానీ ఆ స్వామి వారి పేరు పెద్ద ఆయన, అంత పేరు తెచ్చుకున్న ఆయన ఎందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నా నాకైతే లేదు. అక్కడ వనదేవతలని ఏ మాట అయితే ఆయన సంబోధించి దేవతల మీద ఇల్లు లేకుండా మాట్లాడుతుండో, ఆ దేవత కను తెరిస్తే ఆయన ఉండడు, ఆయన పక్కనుండ భక్తులు ఉండరు. అంత దిగజారి మాట్లాడొద్దు. దేవతలు ఎందుకు కొన్ని కోట్ల మంది పోయి పూజలు చేస్తారు? అవన్నీ వృధాయేనా? అవన్నీ వృధా. ఊరూరికి ఒక గ్రామ దేవత ఉంటుంది, ఊరూరికి ఒక గ్రామ దేవత ఉంటుంది, జాతర ఉంటుంది, ఊరూరికి ఒక జాతర నడుతుంది సంవత్సరానికి ఒకసారి. మరి అక్కడ దేవత లేనట్ట? ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దు. మాట్లాడి సమాజం మీదకి తీసుకొచ్చి ఇప్పటికే జనం దేవుడు అంటే నమ్మటం లేదు. ఎట్లాంటి మాటలు మాట్లాడితే ఇంకా దేవతల మీద నమ్మకం ఉంటుందా? అసలు అమ్మవార్లు కాదంటే, ఎట్లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళే కాదని అంటే ఇంకా సామాన్యులు ఏమనాలా? అందుకు కాదు మలమూత్రాలు నడిచేది గొళ్ళల్లో, అందుకు కాదు 1-2 నడిచేది, మన దేవస్థానాల మీద దాడులు జరిగేది అందుకు కదా. ఎట్లాంటి వాళ్ళు మాట్లాడబట్టే కదా. మరి అది ఎంత తప్పు? దేవతలు కాదని చెబుతుంటే మనం ఆ దేవతలే చూసుకోవాలా ఎట్లాంటి వాళ్ళని. తిరుపతి లడ్డు అంతా కల్తీని విషయం అందరూ తెలుస్తూనే ఉంది. మరి అలాంటి జగన్ కి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నాడు. జగన్ ప్రభుత్వం అప్పట్లో కల్తీనికి పాల్పడింది వైసీపీ, అలాంటి ఆయనకి ఈయన సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటికి మాట్లాడుతుండు? కల్తీ జరగంది. ఇప్పుడు కల్తీ జరిగిందని ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు వీళ్ళు రాజకీయం చేసినా వాళ్ళు రాజకీయం చేసినా భగవంతుడు ఆయన ఉండగా నారాయణుడు ఆయన చూసుకుంటాడు కదా. వీళ్ళు ఏంటికి రాజకీయం చేసేది? ఆ లడ్డు మీద లడ్డు, తిరుపతి లడ్డు అంటే మహా పవిత్రమైన లడ్డు. అది పూర్వం నుంచి కూడా లడ్డు తీసుకొస్తే దాన్ని మళ్ళీ తిరుపతి నుంచి వచ్చినా కూడా లడ్డు గుళ్ళో పెట్టి పవిత్రంగా పూజలు చేసి స్నానాలు చేసి 10 మందికి పంచి పెడతారు. అంత పవిత్రత ఉంది తిరుపతి లడ్డుకి. ఆ లడ్డుని ఇంత దిగజార్చి రాజకీయం చేస్తారు అని అంటే ఆ దేవదేవుడు ఏడుకొండల వాడు వెంకటరమణే చూసుకుంటాడు. దాని గురించి కూడా ఇట్లాంటి పెద్దల స్వామీజీలు చెబితే ఇంకా సామాన్యులు ఏం చేయాలి? దాని మీద కూడా వీళ్ళు రాజకీయం చేస్తారు. వీళ్ళంటే రాజకీయ నాయకులు ప్రజలను దోచుకోవడానికి చేస్తున్నారు. ఏమిటికి చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.